ఫ్లాప్ అయిందా సక్సెస్ అయిందా అనేది, సక్సెస్ అయినది అసలు మనం పట్టించుకోకూడదు, దానికి సందర్భం లేదు. అది వేరు, అది అప్రిసియేషన్ ఆఫ్ ఆర్ట్లో వస్తాయి అవన్నీ. ఆడియన్స్కి కూడాను నాట్యశాస్త్రంలో ఏమంటాడంటే ఆడియన్స్కి కూడాను చూడటానికి క్వాలిఫికేషన్స్ పెట్టాడు ఆయన. అదే ఇప్పుడు మీరు నాటకం వేశారు, నేను ఆడియన్స్ కింద వచ్చి కూర్చున్నా, ఏమీ తెలియకుండా ఉండకూడదు. నాకు కూడా నాటకం గురించి తెలియాలి, దర్శకత్వం గురించి తెలియాలి, లైటింగ్ డిజైన్ గురించి తెలియాలి, సెట్ ప్రాపర్టీ సెట్ డిజైన్ గురించి తెలియాలి, ఈ ప్రాపర్టీస్ అన్ని ఎట్లా వాడాలి, తయారు చేయాలి, మెటీరియల్ ఏమిటి, ఇవన్నీ తెలియాలి, మ్యూజిక్ తెలిసి ఉండాలి. ఇవన్నీ తెలుసున్న వాడే ఆడియన్స్కిగా అర్హుడు అన్నాడు ఆయన నాట్యశాస్త్రంలో. ఇప్పుడు ఏమీ ఎక్స్పోజర్ లేకుండా వచ్చేసి వాడి గబక్కన పేరు వస్తుంది, ఇంకోటి పేరు రాదు అంటే అది ఎట్లా? మరి ఆ రోజుల్లో అందరికీ పేరు వచ్చేదిగా. ఎందుకు? ఆడియన్స్ ముందు చాలా క్వాలిఫైడ్ ఉండేవాళ్ళు. ఓకే, ఇప్పుడు ఆడియన్స్ నేను తప్పు పట్టట్లా ఇప్పటి ఈ రోజుల్లో. అదే ఆ రోజుల్లో అంత పద్ధతిగా ఉండేది, అది ఇప్పుడు చేతస్థం అనుకుంటారు. అదే ఇప్పుడు ఈ ప్రేక్షక సభలు, ఆడియన్స్ క్లబ్స్ ఎందుకు వస్తున్నాయి? ఈ అప్రిషియేషన్ కోర్సులు ఎందుకు వస్తున్నాయి? అరే, యూ హ్యావ్ టు అండర్స్టాండ్ ఏ ఫిలిం, యూ హ్యావ్ టు నో సమ్ ఎలిమెంట్స్ ఆఫ్ ఫిలిం మేకింగ్ అని చెప్పి అప్రిషియేషన్ కోర్సు పెట్టారా? ఎందుకు? టు డెవలప్ ది ఆడియన్స్ సెన్సిబిలిటీ టు రిసీవ్ ది పర్సెప్షన్ ఆఫ్ ఎ ఫిలిం. ఒక సినిమా తాలూకు దృక్పథాన్ని అర్థం చేసుకోవడానికి కావాల్సినటువంటి ఎక్స్పోజర్ ఇవ్వడానికి ఆ కోర్సు పెట్టారు. అదేమీ లేకుండా మనం వాడికి పేరు వచ్చింది అంటే ఒక వినోదం కోసం కాస్త వచ్చేవాళ్ళు వస్తారు, వాడికి వినోదం బాగుంది అంటే సక్సెస్ అవుతుంది. వినోదం లేదు, వీడు అనుకున్నది కాలేదు కాబట్టి వీడు కొంచెం బాధపడి నచ్చలేదు అంటారు. నటుడికి ఉండాల్సిన లక్షణాలు ఏంటండి? నటుడికి ఉండే లక్షణాలు చాలా ఉంటాయి. అదే అసలు ముందు ప్రపంచ జ్ఞానం ఉండాలి. అంటే అందంగా ఉంటేనే నటుడా? కాదు, అందం అసలు ముఖ్యం కాదు. అది చాలా వ్యాలిడ్ పాయింట్. అది అందరూ నటులందరూ యాక్టర్లు అందరూ చాలా అందగా వాళ్ళ ఏంటి, అసలు అమితాబ్ బచ్చన్కే కాళ్ళు ఇక్కడి నుంచి ఉంటాయి. ఆయన ఏమందగాడండి? ఓంపురి అందగాడ, మచ్చలు ఉండి ఏమిటో ఆ లుక్కే ఏమిటోగా ఉంటుంది. మరి ఏమో అందగాడ? అసలు ఎవరు అందగాడు? ఎవరు అందగాడు కాదు. మనం చూడంగా పాత్రల్లో వాడిని గమనించాం కాబట్టి అందంగా ఉంటాడు. రాజనాల అందంగా కనపడతాడు మనకు ఆ పాత్ర వల్ల. అదే ఎస్వి రంగారావు అంత పొట్ట వేసుకుని ఇంత 3 బొగ్గలు వేసుకుని ఇక్కడ 3 ఇలా ఉండి ఇట్లా ఉండి కీచిగుళ్ళగా బలియా అని అంటే మరి మానిపోడు అనుకుంటాం. అది అందమా? అందం ఎక్కడొస్తుందంటే ఆ పాత్రలో వాళ్ళు లీనమైపోయి ఇన్వాల్వ్ అయి చేస్తారు చూడండి, నవిలేసి పాత్రను బాగా ఎంజాయ్ చేస్తారు చూడండి, అప్పుడు అందం వస్తుంది. ఓకే, అర్జున్ రెడ్డి వేషం వేసిన పిల్లాడు అందగాడా? అవును, చాలామంది ఉన్నారు. పక్కన జ్ఞాపకం రాదు, నేను సినిమాలు కూడా ఎక్కువ చూడటం లేదు. కానీ ఎందుకు ప్రియదర్శి పెద్ద గొప్ప అందగాడేం కాదు. అవును, ప్రియదర్శికి మీరే ట్రైనింగ్ ఇచ్చారంటారు? ఇచ్చారా? చాలామంది లే. ఇప్పుడు ఈ బలగం వేణు ఉన్నాడు, మంచి ఆర్టిస్టు, అదే అందం. అదే జబర్దస్త్ రాకేష్ ఉన్నాడు, అదే అందం. అదే ఆ పెర్ఫార్మెన్స్, ఆ స్పాంటేనిటీ, ఆ జోకులు అవి వేస్తుంటే బాగా అదే అందం. అంతే. అందగాడు అనేటువంటిది అర్థం చేసుకోవడంలో పొరపాటు తప్పితే, అంటే నటనలో ఉండాలి, పాత్రోచితంగా నటించాలి అంతే. అదే అది అప్పుడే అందం వస్తుంది. ఇప్పుడు దర్శకుడు ఎందుకు వచ్చాడు? ఈ పాత్రకి వీడి బాడీ సరిపోతుంది. ఇప్పుడు నాకు దుర్యోధన వేషం వేస్తే నేను సరిపోను, నాకు శకుని వేషం వేస్తే సరిపోతాడు వీడు నేను అని అనుకుంటారు. అవును, ఇప్పుడు మిమ్మల్ని చూస్తే చేతబడులు చేసే వ్యక్తి మాంత్రికుడిగా పెట్టి చాలా దుర్మార్గమైన ముదనష్టపు మొహాలన్నీ గుర్తు వస్తాయి నాకు. బాగుంటాయి ఆ వేషాలు చేయటానికి, చేసా కూడా అని ఇట్లా అవన్నీ చేస్తుంటే వరే భలే ఉన్నాడు అని అనుకుంటారు. అదే అందం. నేనేమో అందగాడినా? అదే ఏమీ కాదు. అట్లా జరిగింది పరిస్థితి. అంటే నాటకానికి సినిమా నటనకి మీరు గమనించిన తేడా, మీరు ఎట్టగో ట్రైనింగ్ ఇస్తూ ఉంటారు కాబట్టి థియేటర్ ఆర్ట్కిను సినిమా ఆర్ట్కి ఏమి తేడా లేదండి. అయితే నాటకంలో కంటిన్యూస్గా 1 గంట సేపు స్టేజ్ మీద తిరుగుతూ మాట్లాడుతూ ఉంటారు, కట్ ఉండదు. అవును, ఒకవేళ పొరపాటు పడ్డా ఎడిటింగ్ చేయడానికి లేదు. ఆ పొరపాటున అప్పటికప్పుడు స్పాంటేనియస్గా వాడు సర్దిద్దుకుని నాటకం నుంచి డైవర్ట్ కాకుండా వెళ్ళిపోయేటువంటి సత్తా ఉంటుంది యాక్టర్లకు, అక్కడ ఉండాలి. ఓకే,
ఇక్కడ ఏమైందంటే పొరపాటున డైలాగు తప్పు చెప్పాడు అనుకోండి, కట్ చేసి మళ్ళీ సరిగ్గా చెప్పండి సార్, ఇది టైమింగ్లో చెప్పండి అని అంటారు. సో అదొకటే తేడా. ఓకే, ముక్కలుగా చేయాలి కదా. ఇప్పుడు నాటకం మీద కంటిన్యూస్గా ఒక 3-4 నిమిషాలు ఏడుస్తారు అవును నటులు. ఇక్కడ కుదరదు. ఆ ఒక్క షాట్ కోసం ఇట్లా జూమిన్ చేసి కళ్ళమ్మ నీళ్ళు వచ్చేదాకా ఇలాగా జూమిన్ చేసి అమ్మాయి కళ్ళు చెమర్చినాయి, అక్కడి నుంచి బుగ్గల మీదుగా నీళ్లు జారినాయి అమ్మాయికి, వెరీ గుడ్, కట్ అయిపోయిన తర్వాత ఇంకొక సీన్ ఇంకొక 4-5 షాట్లు వేరే వాళ్ళతో తీసిన తర్వాత ఈ అమ్మాయి ఇంతాక ఈ మూడ్లో ఉంది కదా, ఇక కంటిన్యూటీ కావాలిగా ఇంకో షాట్లో. సో అప్పుడు మళ్ళీ మొదలు పెట్టాలి అమ్మాయి. అదే ఇంటెన్సిటీ ఆఫ్ ఎమోషన్స్ తోటి అమ్మాయి ఇటు తిరిగి లేదా అబ్బాయి ఇటు తిరిగి వాళ్ళు మాట్లాడగలిగి ఉండాలి. సో అటువంటి తేడాలు ఉంటాయి. అంటే నటన కొలమానంగా వస్తే సినిమా నటులు గొప్ప, రంగస్థల నటులు గొప్ప? ఇద్దరు గొప్పవాళ్ళే. ఇద్దరు గొప్పవాళ్ళే. అసలు మనం దాన్ని విభేదించడానికి లేదు. ఇద్దరు గొప్పవాళ్ళు. చాలా గొప్ప విషయాలు ఉన్నాయి యాక్టర్లలో. సో ఈ యాక్టర్లందరికీ పేరు రావడానికి ఒక నాలెడ్జ్ బేస్డ్ ఉంటుంది. ఒక నాలెడ్జ్ బేస్డ్ కావాలి. ఏమిటి ఆ బేస్ అంటే సామాజిక, ఆర్థిక, రాజకీయ వనరులలో ఉండేటువంటి ఆ నేపథ్యం, ఆ పాత్ర నేపథ్యం ఏమిటో బాగా అర్థం చేసుకున్న శక్తి ఉన్నవాడు ఈజీగా అద్భుతంగా వాడు నప్పించగలడు. అప్పుడే అందాన్ని జనము ఆస్వాదించగలరు. నటులుగా అవ్వాలనుకునే వాళ్ళు మీ దగ్గర, మీలాంటి వాళ్ళ దగ్గరికి ట్రైనింగ్ తీసుకోవాల్సిన అవసరం ఉందా లేదా? లేదు 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 చెప్తున్నగా. మరి మీలాంటి వాళ్ళ అవసరం ఏంటి అప్పుడు అట్లా అనుకున్నా? ఏమో అవసరం లేదు, ఏమో అవసరం సార్. నేను అందుకే యాక్టింగ్ నేర్చుకుంటాను, వద్దయ్యాను లేనిపోయిన వాళ్ళు వెళ్ళిపోయి వేరే ఉద్యోగాలు చేసుకోవడం చెప్తూ ఉంటా. సాధారణంగా అలా చెప్పరు కదా మీరు. అలా ఇప్పుడు చాలామంది వస్తున్నారు కాబట్టి సరే వాడి పరిస్థితి ఏంటి, వాడి ఎక్స్పోజర్ ఏమిటి, ఒక యాప్టిట్యూడ్ టెస్ట్ అవన్నీ చేసి పర్వాలేదు వీడు పైకి వస్తాడులే, పనికి వస్తాడులే అని ఆ పిల్లాడిని ఒప్పుకొని 3 సంవత్సరాల్లో 3, 4, 5 అట్లా చేస్తూ వచ్చాను. ఓకే. ఇప్పుడు మా అమ్మాయి ఫుల్ టైం ప్రొఫెషనల్గా భిక్షూస్ హౌస్ ఆఫ్ ఆర్ట్స్ అని పెట్టి ఇప్పుడు తను ఇండిపెండెంట్గా స్టార్ట్ చేసింది. ఒక 4-5 ఇయర్స్ నుంచి, అంటే చిన్నప్పటి నుంచి ఇట్లాగే పెరిగింది ఇక మాతో పాటే. సో షీ గాట్ ది ఎక్స్పోజర్ ఆఫ్ ట్రైనింగ్. MBA చేసింది, తర్వాత డిప్లొమా ఇన్ డ్యాన్స్ చేసింది, కూచిపూడి డ్యాన్సు, సినిమా హీరోయిన్గా చేసింది. తర్వాత హీరోయిన్ అంటే టైటిల్ రోల్ కిన్నెర సాని అని మంచి కళ్యాణ్ దేవ్ తోటి సినిమా, అది బాగా మంచి పేరు వచ్చింది ఆ సినిమా. సో కొన్ని సాధారణంగా ఈ ఇన్స్టిట్యూట్లో చేరేవాళ్ళు మనకు వెంటనే అవకాశాలు వచ్చేస్తాయి అనే ఉద్దేశంతో కొంత ఆశతో చేరతారండి. బయటకు వచ్చిన తర్వాత వాళ్ళకి అవకాశాలు రావు. అందుకనే నేను ఒకటి చెప్పను, వద్దంట, డిప్రెషన్ లోనవుతారు. స్టూడెంట్ ఒకటి చూసేది చేసుకున్నాడు పాపం రాక, వద్దు నాయన అందుకే అంటూ ఉంటాను నేను. ట్రైనింగ్ వల్ల ఉపయోగం అనేది ఏమి ఉండదు అంటే ఇన్ ది సెన్స్ నాలెడ్జ్ వస్తుంది. ట్రైనింగ్ అవసరమా అంటే అవసరం, చాలా అవసరం. అది నా అనుభవం ద్వారా చెప్తున్నా. మరి ట్రైనింగ్ తీసుకుని సినిమాలో వేషాలు రాకపోతే సమాధానం లేదు. అదే దానికి నేను రెస్పాన్సిబుల్ కాదుగా. అవును. ఇప్పుడు ఇంజనీరింగ్ చేశాడు, వాడికి సంబంధం లేని ఉద్యోగంలో ఏదో సాఫ్ట్వేర్ అని చెప్పి చేరతాడు. ఏమైనా సంబంధం ఉందా? అదే ఏమైనా సంబంధం ఉందా? మరి అక్కడ అడగని వాళ్ళు ఇక్కడ ఎందుకు అడుగుతారు? ఇదొక ప్రొఫెషనల్ ట్రైనింగ్ అండి. ఇప్పుడు డాక్టర్ గారు ఉన్నారు, ఆయనకి ఎక్కడ జాబు గవర్నమెంట్ జాబు రాలా, ప్రైవేట్లోనేమో చాలా ప్రెషరు, డిప్రెషన్ ఉంటుంది వాళ్ళకి, డాక్టర్లు ఫేస్ చేస్తుంటారు. ఒక క్లినిక్ పెట్టుకుంటాడు, యాక్టర్లు పేషెంట్లు వస్తే వస్తారు, లేకపోతే లేదు, అడుగుతారు, ఇవ్వాలి. అక్కడ ప్రశ్న లేదే. మరి ఎలా సార్ డాక్టర్ చేసుకున్న తర్వాత ఉద్యోగం లేకపోతే, ఛాన్స్ రాకపోతే అని ఏమైనా ఫీలింగ్ వచ్చిందనుకోండి, ఉపయోగం ఏమిటి?